టీడీపీ జనసేన మధ్య రాజకీయం మాత్రం పొత్తు మాత్రం చాలా విచిత్రంగానే నడుస్తుందని చెప్పాలి. ప్రత్యర్థి పార్టీల్ని దెబ్బతీసేందుకు ఎవరైనా ఆ పార్టీ నాయకుల్ని చేర్చుకుంటూ ఉంటారు. కానీ స్నేహితులైనప్పటికీ పొత్తు కుదిరినప్పటికీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, నియోజకవర్గాల్లో కీలకమైన నాయకుల్ని తన పార్టీలోనికి చేర్చుకుంటోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా హ్యాపీగా ఆ నేతల్ని జనసేన పార్టీలోనికి ఎగుమతి చేస్తోంది. జనసేన కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది, దిగుమతి చేసుకుంటూ ఉంది. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి పేర్ని నాని ఒక విషయం చెప్పారు. నారా లోకేష్ ఒక వ్యక్తికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆఫ్లైన్లో నారా లోకేష్ అందరితో ఒక విషయం చెప్పారు. జనసేనకు టికెట్లు కేటాయించడమే కాదు, ఆ కేటాయించిన సీట్లలో సగం వరకు అభ్యర్థుల్ని తామే సిద్ధం చేయాల్సి ఉంటుందని కూడా నారా లోకేష్ చెప్పారు అని పేర్ని నాని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అయితే చూస్తూ ఉంటే అదే నిజమనిపిస్తుంది. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఇదివరకే గంటా నరహరి అనే వ్యాపారవేత్తను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన కూడా మొన్నటి వరకు ఉత్సాహంగా పనిచేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన్ని ఈరోజు జనసేన పార్టీ తన పార్టీలోనికి చేర్చుకుంది. ఆయన్నే వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన బరిలోనికి దింపబోతోంది. పారిశ్రామికవేత్త అవడం, బాగా డబ్బులు ఉండడం, పైగా బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవడం, తిరుపతి నియోజకవర్గంలో 50,000కు పైగా బలిజ సామాజిక వర్గం ఓట్లు ఉండడంతో వీటన్నింటినీ బేరేజ్ వేసుకొని చంద్రబాబు నాయుడు సూచనలతో గంటా నరహరిని జనసేనలో చేర్చుకొని ఇప్పుడు ఆయన్ని తిరుపతి అభ్యర్థిగా నిలబెట్టేందుకు సిద్ధమైనట్టుగా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడుకి తెలియకుండా పొత్తులో ఉంటూ ఆ పార్టీ నుంచి అయితే గంటా నరహరిని పవన్ కళ్యాణ్ నేరుగా తీసుకునే అవకాశం లేదు. ఇక్కడే కాదు, నిన్న భీమవరంలో కూడా అదే చేశారు. అంజిబాబు ఆయన్ని కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేర్చుకున్నారు టీడీపీ నుంచి. ఆయన కూడా టీడీపీలో కీలక నాయకుడుగానే ఉండేవారు. ఆయనకు భీమవరం టికెట్ ఇవ్వబోతున్నారు. కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా టీడీపీలో చేరాలనుకున్నారు. జనసేన టీడీపీ మధ్య పొత్తు కుదరడంతో ఇక జనసేన టీడీపీలోనికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆయన నేరుగా కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీలో చేరారు. ఇలాంటివి నియోజకవర్గాల్లో ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఇలా నేరుగా తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థుల్ని తీసుకోవడం పలు నియోజకవర్గాల్లో, లేదంటే వైసీపీని వీడి బయటకు వచ్చి టీడీపీలో చేరాలనుకుంటున్న వారిని ఇంకా టీడీపీ వైపు వెళ్ళకుండా నేరుగా జనసేన పార్టీలోనికే పంపించి ఆ పార్టీ తరపున టికెట్లు ఇవ్వడం లాంటి వ్యవహారాలు నడుపుతున్నారు అన్న అభిప్రాయం అయితే ఈ జరుగుతున్న పరిణామాలను బట్టి ఎవరికైనా అనిపిస్తుంది. సో మొత్తం మీద చూస్తూ ఉంటే టికెట్లు గుర్తు జనసేన అయినప్పటికీ కూడా భారం మొత్తం తెలుగుదేశం పార్టీదే, స్కెచ్ మొత్తం చంద్రబాబు నాయుడుదే అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది.